పార్టీ తెలుగుదేశం పార్టీ. మహనీయుడు ఎన్టీ రామారావు గారు వేసిన బలమైన బీసీ పునాదుల్ని మరింత బలోపేతం చేస్తూ మరింత మంది బీసీ నాయకులు రాజకీయాల్లో ఎదిగేదానికి ఇతోధికంగా ప్రోత్సహిస్తున్న నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో దాదాపు అన్ని బీసీ సామాజిక వర్గాలను కలుసుకొని వాళ్ళతో మనసు విప్పి మాట్లాడి వాళ్ళ సమస్యలను ఆకలింపు చేసుకొని వాటికి పరిష్కార మార్గాలు చూపెడతామనే ఒక నమ్మకాన్ని భరోసాను లోకేష్ బాబు గారు ఈ బీసీలకు ఇవ్వడం జరిగిందని మీ అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా. ప్రతి అడుగులోనూ బీసీల గుండె చప్పుడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ ప్రతి అడుగులోనూ. అట్లాంటి మహత్తరమైన రాజకీయ వేదిక ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నందుకు బీసీలుగా మనం గర్వపడతా ఉంటాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో ఎవరు పెత్తనం చేస్తూ ఉన్నారంటే ఉత్తరాంధ్ర అంతా కూడా వైవి సుబ్బారెడ్డికి రాసిచ్చాడు, కోస్తా అంతా విజయసాయిరెడ్డికి రాసిచ్చాడు, రాయలసీమ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాసిచ్చాడు. తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్రలో అచ్చెన్నాయుడు గారిని మా నాయకుడని నిలబెట్టింది. కోస్తాలో యనమల రామకృష్ణుడు గారు బీసీ నాయకుడుగా ఎదిగారు. రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి గారి కుటుంబం తెలుగుదేశం పార్టీతో తన ప్రయాణాన్ని ముందుకు సాగించి బీసీ నాయకత్వాన్ని అక్కడ ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రాంతంలోనూ బీసీలను నాయకులుగా చేసి ఆయా ప్రాంతాల్లో రాజకీయ నిర్ణయాల్లో బీసీలనే ప్రధానమైన భాగస్వాములుగా తెలుగుదేశం పార్టీ చేస్తే ఈరోజు నలుగురు రెడ్ల చేతిలో మొత్తం వసూళ్ల వ్యవహారం అంతా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తూ ఉంటాడు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని. ఈ నలుగురు రెడ్ల చేతిలోనే రాష్ట్రం నలిగిపోతా ఉంది, నాశనం అవుతా ఉంది అనే విషయాన్ని ఎక్కడికక్కడ బీసీలుగా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు బీసీ నాయకత్వాన్ని ప్రతి జిల్లాలోనూ ప్రతి పార్లమెంటులోనూ పెంచారు. కీలకమైన నిర్ణయాల్లో బీసీ నాయకుల్ని భాగస్వాములు చేస్తూ వస్తూ ఉన్నారు. అట్లాగే క్షేత్రస్థాయిలో బీసీలను నాయకులుగా చూడాలనే ఒక సత్సంకల్పంతో మహనీయుడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 1987లో 20% రిజర్వేషన్లు తీసుకొచ్చారు. దాన్ని మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు 34% పెంచారు. ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి ఆ బీసీల రిజర్వేషన్లను మనం పెంచుతూ వస్తూ ఉన్నాం. 2000 సంవత్సరంలో విశాఖలో జరిగిన మహానాడులో నా చేతుల ద్వారానే మరో 20 సంవత్సరాలు స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు పెంచే తీర్మానం చేస్తే దాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆమోదించింది. దాని తర్వాత 20 ఏళ్ళ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే ఒక బీసీల వ్యతిరేకి ముఖ్యమంత్రి 34% ఉన్న రిజర్వేషన్లని 24% తగ్గించి దాదాపు 16,800 స్థానిక సంస్థల పదవుల్ని బీసీలకు దూరం చేయడం ద్వారా క్షేత్రస్థాయిలో బీసీలు నాయకులుగా ఎదిగే అవకాశం లేకుండా చేసిన బీసీల ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. క్షేత్రస్థాయిలోనే బీసీలను రాజకీయాల్లో ఎదగకోకుండా చూశాడు. ఈరోజు బీసీ మంత్రులు ఉన్నారు,